కాల్గేట్ పేస్ట్. మీరు ఎంతమంది కాల్గేట్ పేస్ట్ వాడుతున్నారో నాకు తెలీదు, ఎంతమంది వాడట్లేదో నాకు తెలీదు. అందరు కూడా వాడుతున్నారనే నేను అనుకుంటున్నాను. కాల్గేట్ పేస్ట్. కాల్గేట్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? పేస్ట్ కదా. బిల్ గేట్స్ అనగానే మనకు గుర్తొచ్చేది మైక్రోసాఫ్ట్వేర్ కనిపెట్టినటువంటి అధినేత పేరు అని. అయితే ఈ కాల్గేట్ పేస్ట్ని కనిపెట్టినటువంటి వ్యక్తి పేరు విలియం కాల్గేట్. వ్యక్తి ఆ వ్యాపారాన్ని ఎలా మొదలుపెట్టాడంటే ప్రార్థన ద్వారా మొట్టమొదటిగా తను సోపు తయారు చేయడం మొదలుపెట్టాడు. ఆ సోపు తయారు చేసిన వ్యాపారంలో మంచిగా అతను ఆశీర్వదించబడ్డాడు. అటు తర్వాత కాల్గేట్ పౌడర్ కనిపెట్టాడు. కాల్గేట్ ఇప్పుడు పేస్ట్ వచ్చింది. ఆ పౌడర్ కాస్త పేస్ట్గా మార్చబడింది. ప్రపంచవ్యాప్తంగా కాల్గేట్ పేస్ట్ తెలియని వాళ్ళు ఉండరు. గ్రామంలో చిన్న చిన్న గ్రామం మొదలుకొని పట్టణాల వరకు కూడా ధనిక బీద ఏ తేడా లేకుండా ప్రతి ఒక్కరి ఇళ్లలో ఏముంటుంది? కాల్గేట్ పేస్ట్ ఉంటుంది. ఇంతగా ఆశీర్వదించబడడానికి గల కారణం ఏంటి అని ఆ వ్యక్తి చివరిగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, నా జీవితంలో నేను 4 చేశాను. ఆ 4 ఏంటనంటే, మొట్టమొదటిగా నా హృదయంలో ప్రభువుకి స్థానాన్ని ఇచ్చానని చెప్పాడట. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది, నేను చేసే ప్రతి పనిలో ప్రభువుకి ప్రాధాన్యతనిచ్చాను అన్నాడట. దేవుని స్తోత్రం. ఏం చెప్పాడు? నేను ఏ పని చేసినా ఆ పనిలో ప్రభువుకి స్థానం ఇచ్చాడని చెప్పాడు. మూడవది, నా ప్రభువుకి నేను ఏం చేశాను? దశమ భాగాన్ని తీసిచ్చాను అని అన్నాడంట. తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఆ రీతిగా ఆశీర్వదించబడిన తర్వాత తను ఏం చేశాడు తెలుసా? తను వచ్చే వ్యాపారంలో దశమ భాగాన్ని ఏనుంచుకొని 90% ప్రభువుకి ఇవ్వడం మొదలు పెట్టాడు. తన వ్యాపారం అంతా కూడా అభివృద్ధి పొందింది, అత్యధికంగా ఆశీర్వదించబడింది. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. ఈ రోజున